Salamat. ప్రస్తుతం నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ పేరు Thian Hoa Khom. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న పురాతనమైన మరియు అతిపెద్ద దేవాలయం థీన్ హో టెంపుల్. I have a nice friend here. Hello, Salamat. Yeah, how are you? I'm very good. You understand English? Yeah, I can understand very well. Very well. Where are you from, ma'am? I am from Vietnam. Vietnam. What's your name? My name Carrie. Perry. Yeah, and you? My name is Subbu. Yeah, nice to meet you. I come from India. You know anything about this temple? I'm sorry, I'm not understand. I know only here temple for Chinese. It's a Chinese. Yeah, It's Buddhist temple? yeah. Okay. And actually even కలవగానే మా హడావుడంతా చూసి I want to meet you and I want to give you a gift అంటుంది. Okay, now very hot. Okay, Very hot. Nice to meet you. Now I can give you this one. No, for but you go, for you, you also hot. No, you know now, cap. now, I have now cap. Now I go home. You go home. This for Yeah, me. Yeah. This is the kind of people you find in Malaysia. Thank you so much. Thank you. కౌలాలంపూర్ జలన్ క్లాంగ్ లామాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం కౌలాలంపూర్లోనే సుప్రసిద్ధమైన దేవాలయం. .67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో చైనీస్ సముద్ర దేవత మజు కొలువై ఉండగా మలేషియా వాస్తవ్యుడైన హైనానీస్చే నిర్మించబడ్డ ఈ ఆలయం 1987లో పూర్తి కాగా 1989లో అధికారికంగా ప్రారంభించబడింది. $7 మిలియన్ రింగిట్స్తో నిర్మించబడిన ఈ ఆలయం మొత్తం 6 అంతస్తుల అతిపెద్ద భవనం. ఈ టెంపుల్ మొత్తం ఒక 1.67 ఏకర్స్లో ఉంటుంది అండ్ దిస్ వాజ్ బిల్ట్ బై హైనీస్. హైనీస్ అంటే సౌత్ చైనా నుంచి మలేషియాకి మైగ్రేట్ అయిన చైనీస్ అనమాట. అండ్ ఇదే టెంపుల్లో మీకు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పుతారు, లైక్ తాయిచి. ఇదే టెంపుల్లో మనకి బుద్ధిస్ట్ జాతకం కూడా చూస్తారు అండ్ ఆల్సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. సో మలేషియా వచ్చి ఎవరైనా బుద్ధిస్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద టెంపుల్. లెట్ us go and get married. పేరుకి ఇది బుద్ధిస్ట్ టెంపుల్ కానీ ఈ టెంపుల్లో మీకు ఎలిమెంట్స్ ఆఫ్ బుద్ధిజం, టాయిజం అండ్ కన్ఫ్యూషియనిజం కూడా ఉంటాయి. ఓకే, ఈ వర్డ్ కన్ఫ్యూజనిజమే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కాకపోతే అది కన్ఫ్యూజన్ వర్డ్ కాదు. యాక్చువల్లీ కన్ఫ్యూజియన్ అని ఒక మత గురువు ఉన్నారు, ఆయన్ని ఫాలో అయ్యే ఫిలాసఫీని కన్ఫ్యూజియనిజం అంటారు. ఐ థింక్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ హియర్ అండ్ దేర్. Oh wow, I love this view. ఇక్కడ నుంచి మీకు వ్యూ బ్రెత్ టేకింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే
సిటీ వ్యూ అంతా కనబడుతుంది, ఎస్పెషలీ ఇక్కడ నుంచి మీకు మొత్తం జలాన్ సైడ్ పుత్ర ఏరియా అంతా కనబడుతుంది. కౌలాలంపూర్ మలేషియా వస్తే మిస్ అవ్వకూడని టెంపుల్ థియా హో టెంపుల్. ఇట్స్ చైనీస్ టెంపుల్ అండ్ బిల్ట్ ఫర్ ద గాడెస్ మాజు. లెట్స్ గో ఎక్స్ప్లోర్ ఇట్. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలు ద సెలంగర్ అండ్ ఫెడరల్ టెరిషియరీ హైనన్ అసోసియేషన్ చే నిర్వహించబడుతున్నాయి. బౌద్ధ మతం, తావోయిజం మరియు కన్ఫ్యూషనిజం అనే అంశాలతో ఉన్న ఈ సంక్లిష్ట ఆలయం యొక్క నిర్మాణం చాలా గొప్పగా ఉంటుంది. So this is Tian Ho Tomb, the Buddhist temple in Kuala Lumpur, Malaysia. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీని పగోడాలో 6 లేయర్స్ ఉంటుంది. ఆ 6 లేయర్స్ ఈజ్ వెరీ వెరీ యూనిక్ అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఓన్లీ బుద్ధిస్ట్ మేసన్స్ మాత్రమే తయారు చేయగలరు. వెరీ రేర్. ఆధునిక శిల్పకళా పద్ధతులు మరియు గంభీరమైన స్తంభాలు, అద్భుతమైన పైకప్పులు, ప్రామాణికమైన సాంప్రదాయ రూపకల్పన ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది బుద్ధిస్ట్ ఫార్చ్యూన్ టెల్లింగ్ అన్నమాట. అంటే మన మాటల్లో ఇది జాతకం.
దీని కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఫస్ట్ మీరు గుళ్ళోకి రాగానే మోజో మాత గాడెస్ ఆఫ్ సీకి ముందు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, ప్లస్ మీ విష్, మీ కోరిక ఏంటో ఆవిడకి చెప్పాలి. చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, మీ పేరు, మీ ఇయర్ ఆఫ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ కోరిక మోజో మాతకి చెప్పిన తర్వాత ఇక్కడికి రావాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టిక్స్ని అన్నీ ఇలా పైకి తీసుకొని వెళ్ళాలి. పైకి తీసుకుని కిందకి వదలాలి. కిందకి వదిలిన తర్వాత మీకు ఓన్లీ 1 స్టిక్ పైకి వచ్చినప్పుడే మీరు ఆ నెంబర్ని తీయాలి. ప్రతి స్టిక్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసి ఈ బాక్సెస్లోంచి ఆ పర్టికులర్ నెంబర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మీ ఫార్చ్యూన్ అంటే మీ జాతకం మీరు చదువుకోవచ్చు అన్నమాట. సో లెట్స్ ట్రై. జస్ట్ 1 స్టిక్ అప్, ఒకటే స్టిక్ పైకి ఉండాలి. హియర్ వి గో. One. Finally. ఇది నా జాతకం. 58. Where's 58? 58. Dig. ఇది నా జాతకం. సో ఇవాళ నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే, కట్ వన్స్ కోట్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్ అన్నారు. అంటే డబ్బులు చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టమని అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ, దిస్ ఈజ్ ట్రూ, యాక్చువల్లీ వెరీ వెరీ ట్రూ. ఐ లవ్ దిస్ టూరిజం. ఎందుకంటే నేను ఎంత సంపాదిస్తానో దానికన్నా ఎక్కువే ఖర్చు పెడుతుంటాను. సో వెరీ వెరీ రైట్లీ సెడ్, know the limit of your ability, don't overstretch yourself, nor listen to motley views, and above all, not to abandon to despair. Things will change for the better when the time comes. దీని మీనింగ్ ఏంటంటే ఎక్కువ పని చేసేయద్దు, టూ మెనీ థింగ్స్ చేయొద్దు, జస్ట్ 1 thing ఎట్ అ టైం చేయమని ఇట్ సింప్లీ సేస్. గైడ్ లైన్. ఫైనాన్షియల్ పర్సూట్, మీగర్ గెయిన్, అంటే పెద్ద లాభాలు ఉండవు కానీ డీసెంట్ గెయిన్ ఉంటుంది. ఆనర్ అండ్ మెరిట్, ఫార్ ఫ్రమ్ ద డిజైర్డ్ గోల్. మెరిట్ అంటే పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా నాకు కోరికలు ఉన్నాయి కానీ అంత రీచ్ అవ్వట్లేదని. మ్యాట్రిమోనీ, ఫుల్ ఆఫ్ ఆబ్స్టికల్స్. అంటే మ్యారేజ్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అట. లిటిగేషన్ విల్ గో వన్ వే ఆర్ ది అదర్. సో ఇది నా జాతకం. నాట్ సో ఎగ్జైటింగ్. ఇంత గొప్పగా గ్రాండ్గా ఉన్న ఈ దేవాలయం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారడానికి దీని నిర్మాణమే దోహదపడింది. దేవాలయం ముందున్న ప్రవేశద్వారం అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో నిర్మించబడింది. ఎర్రని స్తంభాలు ఇక్కడ ఈ కలర్ శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నాలు కాగా, దీనికి మల్టీ ఆర్క్డ్ గేట్వే అదనపు ఆకర్షణ. Hi. Hi. What's your name? Durvesh. Durvesh. వీళ్ళంతా మన ఇండియన్ సీన్స్ లైక్ యువర్ ఇన్ ఇండియన్. Yes. ఇండియన్. Yes.
as Everybody Indian as Indians. well. Durvesh. Yes. Durvesh, where are you from? I'm from Mumbai. Mumbai. Yeah. Mumbai से यहाँ पे क्या कर रहे हैं भाई? घूमने आए हैं. No? Where in Mumbai are you from? Specifically from Sion. Sayan. Yeah. Is it somewhere towards Villa Parel? That's all I know. Yeah. It's near Dadar. Dadar. Near the south. Mumbai. Okay, and can you? This is That's my I'm friend. Yeah. Reshma. Reshman, Yes. Malaysian. I am an Indian. But Okay. I'm staying for a long time in Malaysia. How many years? It's about 2 years. Okay. Yes. Welcome to India. please come back. Don't stay here. Okay, I will of course. Okay. Which part of India are you from? Mumbai as well. Mumbai ke? Yes. Amshi Mumbai. Yes. Correct. Correct? You're not Indian. No? Right. Hello. What's your name? Say hello. She's scared. Okay, no way. What's her name? Spruha. Spruha. Dhruva, Durvesh. Durvesh and Spruha. And you are? Sneha. Sneha. Hi Sneha. Lovely specs you have. Sneha, obviously Mumbai? Yes. Okay, where did you fall in love with this tall man? Huh? I'm coming that side. Tall and handsome. Yeah, tall and handsome. Where did you fall in love with him for the first time? Hyderabad. హైదరాబాద్ ఎక్కడ తెలుగు వచ్చా మీకు కొంచెం కొంచెం చెప్పండి That's all we know. ప్లీజ్ చెప్పండి ఓకే హియర్ వీఆర్ బయింగ్ లంచ్ ఫర్ పీపుల్ హూ ప్రపోజ్ టు దేర్ హస్బెండ్స్ ఆర్ లవర్స్ ఆన్ ది ఎయిర్ యూ వాంట్ టు ప్రపోజ్ టు హిమ్ No. నో చేంజ్ ది హస్బెండ్ She didn't do it earlier either, so it's no surprise. You- He didn't do it. See, Yeah, he didn't ఎంత propose me. ఆశ్చర్యకరం లవ్ లో పడినప్పుడు ఈ అమ్మాయి తనకి ప్రపోజ్ చేయలేదు హీ ఆల్సో డెంట్ ప్రపోజ్ No. Ille, I did. You did? Okay, then we'll do it again. Please come here. That's good. I like Come it. here. I Come here. like it. No way, you can't Has to escape. be like this. Come here. I like it. Actually, real life లో అవ్వలేదు కాబట్టి he didn't ask you for marriage No. properly. No. Please get Not on. on the knees. On your knee. Not on. Not on the knees, Virat. On the knees, please. It's high time. And in front of the daughter. Oh, please. She always wanted to be in our marriage. Okay, please. Hi Sneha. Sneha. I love you and I want you to be with me forever. Please, will you marry me? I do. I will. Oh. And you know that this temple is very famous for marriages. Yes, I read that. They also Happy have married some life. cooking in there. Thank you. Happy married life. Thank you so much. Happy married life. Oh, thank you. Welcome to your parents' marriage. Welcome to your parents' marriage. Thank you guys, it was fun. Thank you. Same here. So, Kuala Lumpur వస్తే never ever miss this temple, Tiong Hong Buddhist temple. ఇది ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎందుకంటే ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనబడుతుంది అండ్ అమేజింగ్ గాడెస్ ఉంటుంది లోపల. సో డూ నాట్ మిస్ ఇట్. మీరు కేఎల్ సెంట్రల్ అంటే ది సెంట్రల్ స్టేషన్ నుంచి ఇఫ్ యూ క్యాచ్ అ గ్రాబ్ విల్ జస్ట్ కమ్ హియర్ అండ్ జస్ట్ 6 ringgit. సో డూ మిస్ ఇట్. ఈ ప్రేయర్ హాల్ 3 బలిపీఠాలతో ఒక్కో పీఠంలో ఒక్కో దేవత ఆసీనులై ఉంటారు. గువాన్ ఇన్, టియాన్ హో, షివై షెంగ్ నియాంగ్ అనే ఈ 3 దేవతలు భక్తుల భక్తి పారవశ్యంతో నిత్యం పూజలందుకుంటూ ఉంటారు. వెజిక్ డే మరియు మూన్ కేక్ పండుగ వంటి చైనీయుల పండుగల సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని తరచూ సందర్శిస్తారు. Amazing. So very peaceful, so very calm and serene. ఇంతకు మించిన పీస్ ఎక్కడ ఎస్పెషలీ ఈ మంత్రాస్ వింటుంటే రీచింగ్ గాడ్. లెట్స్ గో. ఈ దేవాలయం కౌలాలంపూర్లో ఉన్న స్థానిక చైనీయుల వివాహ వేడుకలకు ప్రసిద్ధిగాంచిన స్థలం. అలాగే ఈ దేవాలయంలో క్విగాంగ్, తాయ్ చి మరియు ఊషు క్లాజ్ వంటి సాంప్రదాయ చైనీస్ వ్యాయామాలు మరియు యుద్ధ కళల కార్యకలాపాలు జరుగుతుంటాయి.